హరీష్ రావు గారు అడుగుతూ ఉన్నారు కదా, రేవంత్ రెడ్డి గారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందంటే నిజంగా జనాలకు మంచి చేయడం విషయాల్లో ఎవరు విఫలమవుతా ఉన్నారు? 100కు 100%. ఒక 100% ఈ జనాలకు మంచి చేయాలంటే సరే 100కు 100 ఏడా ఉండదు, అట్లీస్ట్ ఒక 90 to 95% అనుకుందాం. 100లో 90 to 95% ఎవరు విఫలమవుతా ఉన్నారు? కేవలం అంటే ఏదో పిల్లికి బిచ్చమేసినట్టు పాలన తప్ప ఇక అరాకొరాకి కాంగ్రెస్తో పోలిస్తే మీది నయమే అనుకోండి. ఎందుకంటే ఇంటింటికి జర నీళ్ళు వచ్చినాయి, అదొకటి ఇదొకటి ప్రారంభించిండ్రు. కానీ ఇంకా కూడా మెరుగ్గా కావాలి, జనాలకు ఇంకా కూడా కావాలి. ఎందుకంటే మీకు కుర్చీలు ఇచ్చేదే జనాలు, మీకు సీట్లు ఇచ్చేదే జనాలు, మీకు ప్రభుత్వం ఇచ్చేదే జనాలు. చివరికి మీరు ప్రాజెక్టు మీద పెట్టేదో, లేకపోతే రోడ్డు మీద పెట్టేదో, బండి మీద పెట్టేదో, బిల్డింగ్ మీద పెట్టేదో ప్రతి పైసా కూడా ఆ జనాలు కట్టింది. ఆ జనాల యొక్క శ్రమ, ఆ జనాల యొక్క కష్టం, వాళ్ళ శక్తి, వాళ్ళ చెమట ధార, వాళ్ళ రక్తం, అదంతా కూడా. మరి వాళ్ళకేం మంచి చేయకుండా మనం చాలామంది అంటూ ఉంటారు, అంటే రాజకీయ నాయకులు బాగా చతురత కలిగిన వాళ్ళు, బాగా అనుభవం కలిగిన వాళ్ళు, లేకపోతే ఇంకొంచెం అత్యంత తెలివిగల వారు తెలివిగా ఏం మాట్లాడతారు, కేసీఆర్ గారు కూడా మాట్లాడుతూ ఉంటారు సందర్భాలలో. ఏంటంటే ఎవరికైనా అంతే ఉంటుంది, మంచి చేసే కొద్దాట ఇంకా మంచి కోరుకుంటారట, ఎంత చేసినా కూడా ఇంకొంత మిలిగుందని అనుకుంటారట జనాలు. వాస్తవానికి హ్యూమన్ మైండ్ సెట్ ఎట్లుంటుందో మనకు తెలుసు. ఎవడైనా అన్నీ ఉన్నప్పుడు లేని దానికోసం వెతుకుతాడు. బట్ అయినప్పటికీ కూడా ఏదో ఒక చోట మంచితనం మనుషుల్లో ఉంటుంది కనుక నాకైతే అన్నీ ఉన్నాయి కానీ లేనిది కావాలని అడుగుతున్నా అని అయితే వాడికి తెలుసు. ఇప్పుడు జనాలు అందరూ అడుగుతూ ఉన్నారు, ఏం అడుగుతూ ఉన్నారు? పెట్రోల్ మీద రేట్లు తగ్గియమంటా ఉన్నారు మాట, డీజిల్ మీద రేట్లు తగ్గియమంటా ఉన్నారు, వీళ్ళు కట్టే ట్యాక్స్ను ఈ పన్నులను తగ్గించమని అంటా ఉన్నారు. జనాలు ఇంకేం అడుగుతూ ఉన్నారు? స్టేట్ గవర్నమెంట్ కొన్ని నోటిఫికేషన్లు విడుదల చేయాలి, ఉద్యోగాలు కావాలంటా ఉన్నారు, పింఛన్ పెంచమని అడుగుతూ ఉన్నారు, ఇన్ టైంలో మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకోమని అడుగుతూ ఉన్నారు. వాళ్ళ ఊర్లో రోడ్డు పడలేదని సందపల్లి సింహాద్రి అనేట ఆయన 20 ఏళ్ళ నుంచి వెళ్ళి అడుగుతూ ఉన్నాడు, ఆడ పడలేదు. 20 ఏళ్ళ నుంచి రోడ్డు పడలే ఆడ. నేను అడుగుతూ ఉన్నా. ఇవి కదా మేము అడిగేది. నిజంగా కేసీఆర్ గారు ఏమన్నారంటే గతంలో ఎంత పెట్టినా కూడా ఇంకా లేని దాన్ని కోరుకొని జనాలు అడుగుతారు, ఆశావాహులు అన్నారు. మేమేమైనా ఎమ్మెల్యే టికెట్లు అడుగుతామా, ఎంపీ టికెట్లు అడుగుతామా అండి? సార్ మా ఊర్లో పడని రోడ్డుని అడుగుతున్నామే, మీరు పెంచిన రేట్లను తగ్గించమని అడుగుతున్నామే, లక్షలు కట్టే పన్నులను తగ్గించమని కేంద్రాన్ని అడుగుతున్నాం, ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్ చేయమని మా నిరుద్యోగులంతా ఈ స్టేట్ గవర్నమెంట్ను తెలంగాణ వచ్చినప్పటి నుంచి మొత్తుకుంటా ఉన్నారు. ఇప్పుడే ఉండే ఈ నిరుద్యోగుల బాధలు, నిరుద్యోగులు రోడ్డు మీదకి ఎక్కి ధర్నాలు చేసేది ఇప్పుడే చూస్తున్నామా? నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ఏర్పడింది అన్నారు. 10 ఏళ్ల కాలంలో ఎన్ని ఉద్యోగాలు రిలీజ్ చేయొచ్చు? ఒక రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాలు రిలీజ్ చేయొచ్చు? అందులో మీరు విఫలమైనరు కదా. మీరు ఎక్కడ సక్సెస్ అయినరో చెప్పండి. ఒక నీళ్ళు వచ్చినాయి, టు బి హానియెస్ట్ మా ఇంటికి తెలంగాణ రాకముందుకు నీళ్ళ కుళాయి లేకుంటే 2 ఇల్లులు ఉంటే ఆ 2 ఇంటికి నీళ్ళ కుళాయిలు వచ్చినాయి. మిషన్ భగీరథ ఇంటింటికి వాటర్ వచ్చినాయి, అది యాక్సెప్ట్ చేస్తాం. మరి నిధుల సంగతి ఏంది? మనం ఎప్పుడైనా కూడా మన వంతు పూర్తి కృషి చేసిన తర్వాత ఇంకో దాన్ని అంటే బాగుంటుంది. ఈ పొద్దున్న లేస్తే పబ్బం గడపడం చాలా అలకగా మాటలతోటి మైక్ పట్టుకొని దంచుడు చాలా ఈజీగా అయిపోతుంది. బట్ ఏం చేస్తాం? ఇక జనాలు ఏమనుకున్నారంటే కేసీఆర్ కంటే మంచోడు రేవంత్ రెడ్డి ఏదో చేస్తారని అనుకున్నారు, కానీ బట్ దే ప్రూవ్డ్ రాంగ్ అనమాట. ఇక తప్పు జనాలు అనుకున్న తప్పు, రేవంత్ రెడ్డి గారు కూడా ఏం చేయరనేది కూడా అర్థమైపోతుంది. కాంగ్రెస్ పాలనలో గ్రామ స్వరాజ్యం అస్తవ్యస్తం. తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ తన 10 ఏళ్ల పాలనలో గ్రామ స్వరాజ్యం సాధనలో మహాత్మా గాంధీ కలను నిజం చేశారని కేటీఆర్ అన్నారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా కేటీఆర్ బీఆర్ఎస్ హయాంలో జరిగిన పల్లె ప్రగతిని గుర్తు చేస్తూ తన ట్విట్టర్ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు. ఆ పోస్టులో 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ చేసిన ప్రకటనలు, ఉద్యమ నినాదాలను నిజం చేసేవి, జాతిపిత మహాత్మా గాంధీ కలలను కూడా తెలంగాణ రాష్ట్రంలో సాకారం చేయడం గొప్ప విజయంగా భావించవచ్చు. ఇవాళ జాతీయ పంచాయతీ దినోత్సవం సందర్భంగా దేశం మొత్తానికి ప్రేరణగా నిలిచిన మహాత్మా గాంధీ ఆశయాలను బీఆర్ఎస్ ప్రభుత్వం పల్లె ప్రగతి పేరుతో ప్రతిష్టాత్మకంగా అమలు చేసింది.